నకర్కల్ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు సోదరులు వేముల వీరేశం గారు, అదేవిధంగా ఉర్మడ్ల గ్రామం మా స్వగ్రామంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రారంభించినటువంటి సన్నబియ్యం కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉర్మడ్ల గ్రామంలోని దళితవాడలో జనార్దన్ గారి ఇంట్లో భోజనం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి బియ్యాన్ని ఎక్కువ భాగం అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండేది. అది అమ్మి మళ్ళీ సన్నబియ్యం కొనుక్కునేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం కార్యక్రమాన్ని కొంత భారమైనప్పటికీ దాదాపు 50-55 రూపాయలు కిలో పడుతున్నప్పటికీ పేద ప్రజలకు తప్పనిసరిగా కడుపు నిండా భోజనం పెట్టాలనేటువంటి ఒక ఆలోచనతోనే ఈ సన్నబియ్య కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ఇందులో భాగంగా ఇవాళ రాష్ట్ర సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మన జిల్లాకు సంబంధించిన వాళ్ళే. అందుకనే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో కీలక పాత్ర అధికార యంత్రాంగం కానీ అదేవిధంగా ప్రజలు కానీ స్వాగతిస్తున్నటువంటి సందర్భం. ఇప్పటికే మా శాసనసభ్యులు వీరేశం గారు చాలా గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించినారు. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్న చాలా సమస్యలు 99% ఇటు ఎమ్మెల్యే గారి సహకారంతో ఇటు ప్రభుత్వం యొక్క సహకారంతోనే పూర్తి చేస్తూ ఉన్నాం. మొన్ననే ముఖ్యమంత్రి గారు SDF కింద 6.5 కోట్లు ఇచ్చారు. ఎమ్మెల్యే గారు నేను కోరిన సందర్భంలో చెరువుకు సంబంధించి పునరుద్ధరణ కార్యక్రమం కానీ, ఉర్మడ్ల టు ఎలికట్టకు పోయేటువంటి దారి లేక చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు. దారి నిర్మాణం కానీ, పటేల్ కుండ పునర్నిర్మాణం కానీ, ఈ రకంగా అన్నీ దాదాపు 85% ఊర్లో సీసీ రోడ్లు పూర్తయినాయి. ఇంకొక 20-30 లక్షలతోనే మిగతా 100% పూర్తయినటువంటి గ్రామం. ఎందుకంటే నా స్వగ్రామం కాబట్టి దీనికి కొంత ఎట్లా కూడా ప్రాధాన్యత ఇస్తాం. అటు ఎమ్మెల్యే గారి సహకారం, అటు జిల్లా మంత్రుల సహకారం, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సహకారంతోనే ఇవన్నీ చేయగలుగుతున్నాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. 96లో జనవరి 1న ఆనాడు రాష్ట్రంలో శ్రమదాన కార్యక్రమం ప్రారంభించిన నాడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ గ్రామంలో ప్రారంభించారు. అప్పుడు ఉర్మడ్ల టు నేరేడ రోడ్డు వేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఉర్మడ్ల నుంచి ఆరెగూడెం కానీ, ఆరెగూడెం నుంచి మళ్ళీ నేరేడ వరకు కానీ రోడ్డును ఇటు ఎమ్మెల్యే గారు ఇటు నేను PMGSY కింద కూడా శాంక్షన్ చేయించేది పూర్తి చేయడం కూడా జరిగింది. కాబట్టి అన్ని కార్యక్రమాలు ఇప్పుడు చెనకాపర్తి 1 కిలోమీటర్ రోడ్డు మిగిలింది. అది కూడా మన SDFలో ముఖ్యమంత్రి గారి నిధులతోని మరొక 50 లక్షలు కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మాకు సమిష్టిగా ఇటు ఎమ్మెల్యే గారు ఇటు నేను ఈ ప్రాంత అభివృద్ధి కొరకు, ఎందుకంటే తాళ్ళవెల్లంలో మన ఏదైతే బ్రాహ్మణవెల్లంలో ఎత్తిపోతల పథకం ఉందో, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉందో, దాని ద్వారా కూడా ఇప్పుడు పనులు ప్రారంభమైనాయి. ఈ మండలంలోని ఎలికట్టె కానీ, ఉర్మడ్ల కానీ, అటు తాళ్ళవెల్లంలో కానీ, వేంబాయి కానీ, కిష్టాపురం వరకు అది పోయేటువంటి కార్యక్రమం ఉంది. ఇప్పటికే నిన్న మొన్న జంగల్ క్లియరెన్స్ అయ్యి పనులు కూడా ప్రారంభించినారు. దాని మీద ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నారు. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంది. మా అందరి యొక్క లక్ష్యం సాగునీరు, త్రాగునీరు, గ్రామాల్లో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ పూర్తి చేసే ఉద్దేశం తప్ప మరొకటి లేదనేటువంటి విషయం. పార్టీలకు అతీతంగానే అభివృద్ధి ధ్యేయంగా మేము ముందుకు పోతున్నాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రజలు కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాను.